హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్లు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి అధ్యాపకులకు అత్యంత కీలకమైన పదవీ విరమణ వయసు పెంపు వ్యవహారంపై ఇప్పుడే ఒక సంచలన మరియు స్పష్టమైన ప్రకటన వెలువడింది. ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ వయసు అనేది వారి జీవిత గమనాన్ని, ఆర్థిక ప్రణాళికను నిర్ణయించే ఒక ప్రధాన అంశము. అయితే ఈ యొక్క రిటైర్మెంట్ వయో పరిమితి పెంచాలా లేదా వద్దా అనే నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికార పరిధిలోకే వస్తుందని చెప్పి, ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం అని చెప్పేసి, పాలిసీ డిసిషన్ అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలాంటి పరిపాలనాపరమైన విషయాలలో న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదని, ప్రభుత్వ నిర్ణయాల్లో తలదూర్చలేమని చెప్పేసి హైకోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా అయితే పేర్కొంది. సాధారణంగా ఒకే రకమైన విద్యా అర్హతలు కలిగి ఉండి, ఒకే విధమైన బోధనా బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు అందరికీ గూడా ఒకే విధమైన నిబంధనలు ఉండాలని జెప్పేసి ఉద్యోగులు కోరుకోవడం సహజం. ఈ యొక్క క్రమంలోనే కొన్ని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు తమకు కూడా ఇతర యూనివర్సిటీల అధ్యాపకులతో సమానంగా రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ న్యాయస్థానాన్నయితే ఆశ్రయించారు. సో, ఈ విధంగా మేము కూడా అదే తరహాలో పాఠాలు చెబుతున్నాం. మా బాధ్యత కూడా ఒకటే కాబట్టి మనకెందుకు వివక్ష అనే పాయింట్‌ని వారు లేవనెత్తారు. కానీ అభ్యర్థులు ఈ యొక్క వాదనను గౌరవిస్తూ హైకోర్టు ఏమాత్రం ఏకీభవించకుండా త్రోసిపుచ్చింది. ఒక సంస్థలో అమలు చేసే నిబంధనలు మరొక సంస్థకు వర్తింపజేయాలని ఆదేశించే అధికారం కోర్టులకు ఉండదు అని చెప్పి తేల్చి చెప్పింది. ఈ వివాదానికి సంబంధించి వేరువేరుగా దాఖలైనటువంటి సుమారు 13 పిటిషన్లపై సమగ్రంగా విచారణ జరిపినటువంటి జస్టిస్ శరత్ గారు ఇటీవల తన తుది తీర్పును వెలువరించారు. ఈ తీర్పు ద్వారా పదవీ విరమణ వయస్సు పెంపు కొంతకాలంగా నెలకొన్నటువంటి సందిగ్ధతకు ఒక తెర పడింది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మరియు మార్చడం లేదా కొత్త చట్టాలను రూపొందించడం అనేది శాసనసభ మరియు ప్రభుత్వం చేయాల్సిన పని అని, కోర్టులు చట్టాలను సృష్టించలేవని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో పలు కీలక తీర్పులలో వెల్లడించింది అని చెప్పేసి హైకోర్టు ఈ యొక్క సందర్భంగా గుర్తు చేసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొన్ని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కొన్ని కేటగిరీల ఉద్యోగులకు, కొన్ని నిర్దిష్ట విశ్వవిద్యాలయాలకు మాత్రమే పదవీ విరమణ వయస్సును పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ యొక్క నిర్ణయం వెనుక ప్రభుత్వానికి ఉండే ఆర్థిక వనరులు, పోస్టుల లభ్యత మరియు ఇతర పరిపాలనాపరమైన కారణాలు ఉండవచ్చు. మరి ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం వల్ల కొన్ని యూనివర్సిటీల వారు ప్రయోజనం పొందినప్పటికీ మిగిలిన వారికి అది వర్తించలేదు. దీనిపై అసంతృప్తి చెందిన మిగిలిన అధ్యాపకులకు ఆ యొక్క పెంపు కావాలని కోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. మరి ప్రభుత్వం ఎవరికి పెంచాలి, ఎవరికి రద్దు చేయాలి అనేది వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మరియు అవసరాలపైన ఆధారపడి ఉంటుందని, దాన్ని ప్రశ్నించే హక్కు లేదని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. మరి దీనివల్ల ఇప్పుడు ఏ యూనివర్సిటీలకైతే ప్రభుత్వం వయో పరిమితి పెంచలేదో, ఆ ఉద్యోగులు పాత నిబంధనల ప్రకారమే పదవీ విరమణ అయితే చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ వయసు పెంపు అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయము. ఇందులో కోర్టుల జోక్యం ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ అయితే అయింది. అదే ఒకే విధంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ సంస్థను బట్టి సర్వీస్ నిబంధనలు మారవచ్చు అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. చట్టాలను రూపొందించే అధికారం కేవలం ప్రభుత్వానికే ఉంటుంది తప్ప న్యాయస్థానాలకు కాదు అని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ శరత్ నేతృత్వంలోని బెంచ్ 13 పిటిషన్లను కొట్టిస్తూ ఈ యొక్క కీలక వ్యాఖ్యలైతే చేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన యూనివర్సిటీలకు మాత్రమే వయో పరిమితి పెంపు అనేది వర్తిస్తుంది. మిగిలిన వారు పాత నిబంధనలనే పాటించాల్సి ఉంటుంది. మొత్తానికి రిటైర్మెంట్ వయసు పెంచాలంటూ కొన్ని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు దాఖలు చేసిన పిటిషన్లపై
హైకోర్టు కొట్టివేసింది. పదవీ విరమణ వయసు నిర్ణయించే అధికారం ప్రభుత్వానిదేనని, కోర్టులు చట్టాలను చేయలేవని జెప్పేసి స్పష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చినటువంటి సంస్థలకు మాత్రమే వయోపరిమితి పెంపు అనేది వర్తిస్తుంది. మిగిలిన వారు యథావిధిగా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులందరికీ గూడా ఇది ఒక స్పష్టమైన మరియు కీలకమైన చట్టపరమైన సందేశం అని చెప్పవచ్చు.